అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, అమెరికా సైనిక స్థావరాలుగా ఉపయోగపడుతున్నటువంటి ప్రాంతాలు అవి ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా మారిపోయాయి. దీనివల్ల అదే ఏమవుతుంది? సిరియా లక్ష్యంగా మారలేదు. సిరియా లక్ష్యంగా మారలేదు. ఎందుకంటే ఏదైనా అండి, దీనివల్ల ఏమవుతున్నదంటే మన కళ్ళ ముందే వాడు అవతల వాడు, మనం చూస్తున్నవాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువైనా, ఏ మతానికి చెందిన వాడికైనా ఒక విషయం అర్థమవుతున్నది. ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా నాశనానికి దారి తీస్తున్నాయి. అంటే ఏ యుద్ధమైనా సమాజము సార్, ఏ యుద్ధమైనా ముగిసేది ఇచ్చే ఫలితం ఇదే. ఇప్పుడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ని లేపేస్తాను 24 గంటల్లోనే వాడు అంటాడు. వీళ్ళ దగ్గర కొంతమంది దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి. ఆఖరికి పిచ్చి న్యూరోటెక్ కంట్రీ అయినటువంటి దివాలా తీసిన పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబు ఉందని అనుమానం. వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, వాళ్ళు వాడతారని, వాడవచ్చని కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అమెరికా చేతిలో ఎలాగో ఉన్నాయి. వాడు అక్కడ ఉన్నవాడు వాడు ఒక పిచ్చోడ్లాగా కనబడుతున్నాడు నాకు. ట్రంప్ సీమ్స్ టు బి ఎ మ్యాడ్ ఫెలో టు మీ. అతను ఏమవుతున్నది, ఒక దేశాధ్యక్షుడికి ఏమేమైతే లక్షణాలు ఉండకూడదో అవన్నీ ఉన్నవాడు ట్రంప్. ఆయన మతం విపరీతంగా తీసుకుంటూ ఏం చేస్తున్నాడో తెలియకుండా మొత్తం నా మాట అందరికీ నేనే ప్రపంచానికి ప్రభువునైనట్టు, ఆయన ఆజ్ఞనే ఇండియాతో సహా, నరేంద్ర మోడీతో సహా అందరూ ఒప్పుకొని తీరాలన్నట్టు ఫర్మానాలు ఇస్తుంటాడు, ఆర్డర్లు పాస్ చేస్తుంటాడు. పిచ్చికలన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు అతను ఉన్నట్టే అతని చేతిలో ఒక న్యూక్లియర్ బాంబులు కూడా బాగానే ఉన్నాయి, వీళ్ళ చేతిలోనూ ఉన్నాయి. ఇందులో ఎవడు ఏ పిచ్చోడు మొదలు చేసినా ఈ రాళ్ళు, ఈ పిచ్చి కనుక పోతే దాని ప్రపంచం ఒక చిన్న ఆటం బాంబు అనేది పిల్లలు ఆడుకునే హిరోషిమా నాగసాకిలో వాళ్ళు వాడినటువంటి 1945లో వాడిన ఆటం బాంబు ఇప్పుడు మన పిల్లలు ఆడుకునే బంతి లాంటిది. వీటితో పోలిస్తే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పోలిస్తే అదే అంత జపాన్ని సర్వనాశనం చేసి విపరీతమైన నష్టానికి తెస్తే, వీళ్ళ దగ్గర ఉన్నది మొత్తం ప్రపంచాన్ని ఎన్నిసార్లైనా నాశనం చేయగలిగినటువంటి శక్తియుక్తులు అన్నీ కలిపి దగ్గర పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ చేతుల్లోకి మతం యుద్ధం వస్తే ఇది వాడితే ఎవడు వాడినా, ఎవడి మీద వాడినా, ఎవడి కక్ష తీరినా, ఎవడి కక్ష ఎంత తీరినా నాశనం అయ్యేది మానవులు. ఇక మిగిలేవాడు ఎవడు ఉండదు ఇందులో. వాడు మంచిది, వాడు బతికేది లేదు, వీడు చచ్చేది లేదు, అందరూ చచ్చిపోతారు. దాని విష ఫలితాలు అందరూ అనుభవించబోతున్నారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి పని వల్ల ఏమైందంటే 2 విషయాలు అర్థమైనాయి. ముస్లిం దేశమే ముస్లిం దేశాన్ని నరుక్కునే పరిస్థితి. ఒకప్పుడు ఈ ముస్లింలు ఇస్లాం బ్యానర్ని పట్టుకొని మొత్తం మిగతా దేశం అంతా సంహరించి దేశాలను ఆక్రమించి మారణ హోమం చేసినటువంటి చరిత్ర వీళ్ళకి ఉన్నది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు సంహరించుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు విజృంభించి ప్రపంచమంతా తిరిగినటువంటి క్రిస్టియానిటీ వాళ్ళు ఇవాళ వాళ్ళు చేసిన తప్పులకు వాళ్లే ఫలితం అనుభవిస్తూ, వాళ్ళు ప్రపంచానికి ఆధిపత్యము, మేమే భూమికి అధినాథులమని విర్రవేగుతున్న వీళ్ళందరూ రేపొద్దున ఉంటారా పోతారా అని సర్వనాశనం దిశలో వీళ్ళు పోతే, ఇవాళ ప్రపంచము మానవుడు శాంతి బతికి బట్టగట్టాలి అని అంటే వాళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల కాదు. కాబట్టి చచ్చినట్టుగా ఈ మతాలు, కొట్టుకు చచ్చే మతాల వల్ల ఉపయోగం లేదు కనుక నా మతమే గొప్పది, నేనుంటే తప్ప ఇంకోటి బతకడానికి హక్కు లేదు అన్నటువంటి స్థితిని, ఫిలాసఫీని వదిలేసి అన్ని మతాలు ఉండాలయా, అందరూ ఉంటేనే బాగుంటుంది, అందరూ చల్లగా ఉండాలి అనేటువంటి మతం ఎక్కడుందా అని అందరూ వెతకాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తున్నది. అంటే మన దగ్గరికి చివరికి మన దగ్గరికి వస్తారు. అలాంటి సందేశం ఇచ్చే ఒకే ఒక మతం హిందూ, హైందవము, సనాతన ధర్మం ఒక్కటే. సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని అంటుంటాను కదా. మొదటి నుంచి శాంతి 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 అని ఏదైతే చెప్పిందో, మనకు ఇన్ని వేల ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఏ ఒక్క దేశం మీద యుద్ధం చేయనటువంటి దేశం ఒక్క భారతదేశం.
అందరికీ విజ్ఞానం నేర్పాము, అందరికీ నాగరికత నేర్పాము, అన్ని దేశాలకు వెళ్ళాము, ఆ దేశాల్లో ఇమిడిపోయాం. కానీ మేము వచ్చామయ్యా, మీరందరూ మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, మా మతాన్ని మీరు వినాలి అనలా. కొత్త మతాన్ని అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా నేను చేసుకున్నాను. అలా చేసినటువంటి హిందూ మతం యొక్క గొప్పతనము, మనం ఇచ్చేటువంటి శాంతి సందేశము, చచ్చినట్టు ఇవాళ బతికి బట్టగట్టాలంటే అందరూ ఆ దారికి రాక తప్పని పరిస్థితిని వీళ్ళు తెస్తున్నారు. కాబట్టి దీన్ని నేను కాస్మిక్ డ్రామా అన్నా. బయట ఒక జరుగుతున్నది, ఒక పెద్ద ఇది జరిగితే ఇప్పుడు అందరికి ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఉంటుందా, పోతుందా, నాశనం అవుతున్నామా, ఒక పెద్ద ప్రళయం వస్తుందా, ఎవరికి అర్థం కావట్లేదు కదా. భయం ఎవరికి లేదు అని అంటే హిందూ దేశంలో ఉన్న వాళ్ళకి, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి, ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి. మనకున్న మిషన్ ఒకటి ఉంది, మనకు దేవుడే మనకిచ్చిన మిషన్ ఒకటి ఉంది. మొత్తం కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే ప్రపంచం అంతా ఆర్యమయమే. ఒకప్పుడు ఆర్యమయమే. ఇప్పుడు మళ్ళా మనం పోయి కొత్తగా మన ఈ మతాలన్నిటినీ జయించేయక్కల్లా. మళ్ళా ఈ వెనకటి వాల్యూస్ మళ్ళా వస్తాయి. మళ్ళా పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ రాక తప్పని పరిస్థితికి వీళ్ళంతా కల్పిస్తా ఉన్నారు. కల్పిస్తున్నారు. అది మనం చూస్తున్నాం.